మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 84వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. వైతథ్య ప్రకరణం 2వ ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణం. దీంట్లో మనకు 30 కారికలను చూసి ఉన్నాం. ఈనాడు 31వ కారికలో ఉన్నాం. 29, 30, 31, 32 ఉపసంహార కారికలు. ఈ 32వ కారిక వచ్చే ఎపిసోడ్లో చెప్పుకోబోయేది అత్యంత అద్భుతమైన కారిక. దానికి నాందిగా ఈరోజు 31వ కారికను ఆచార్యుల వారు గౌడపాదులు మనకు అందించారు. భగవత్పాదులు అత్యంత అద్భుతంగా విశ్లేషించారు. ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నట్టుగా, వర్షిప్ చేస్తున్నట్టుగా ఆలోచించుకుంటూ మనసుని దాని మీద ఉంచి వైతథ్య ప్రకరణం 35వ కారిక 30వ కారిక ఏమిటి? ఏతైరేషో అపృథగ్భావైః పృథగేవేతి లక్షితః ఏవం యో వేద తత్వేన కల్పయేత్ సహ అవిశంకితః. కొన్నిసారి దీన్ని వివరంగా చూశాము, ఒకసారి సంక్షిప్తంగా సమీక్షించుకుందాం. ఈ ఆత్మ కనపడే ఈ పదార్థములన్నింటికంటే యథార్థముగా వేరుగా లేదు. ఏతైః ఏషః అపృథగ్భావైః పృథగేవ విలక్షితః, కానీ వేరుగా ఉన్నది అనియే స్వీకరింపబడుతుంది. ఎవడైతే ఏ విధముగా పరమార్థంగా తెలుసుకుంటారో అట్టి వారు విశంకిత, శంకలేనివాడై కల్పయేత్, కల్పించవచ్చును. అంటే వేదార్థమును నిర్ధారించవచ్చును, వేదార్థమును బోధించవచ్చును. అతడే జ్ఞాని అంటూ చెప్తున్నారు. కల్పిత పదార్థము, అనాత్మ పదార్థాలు, ఏతై సూపర్ ఇంపోజ్డ్ ఆబ్జెక్ట్స్, ఆకాశం మొదలుకొని ఈశ్వర మాయాశక్తి వలన కల్పితము. మన తప్పటడుగేమిటి? మిథ్యా కార్యాన్ని సత్యం అనుకుంటున్నాము. ఆత్మ ఈ అనాత్మల కంటే వేరుగా ఎక్కడో ఉన్నది, అది ఎప్పుడో తెలుస్తుంది. అదొక జ్ఞేయము, అదొక ప్రమేయము, అదొక ఆబ్జెక్టు అనుకుంటున్నాం. కానీ యత్ర అనాత్మ వర్తతే తత్ర ఏవ ఆత్మ వర్తతి. ఎక్కడైతే అనాత్మ ఉందో ఆత్మ అక్కడే ఉంది. యత్ర విశ్వతేజస ప్రాజ్ఞ వర్తంతే తత్రైవ తుర్యం. విశ్వతేజస ప్రాజ్ఞులు ఎక్కడున్నారో తుర్యం కూడా అక్కడే ఉంది. ఏతై ఏషః అపృథగ్భావై పృథగ్యవ ఇతి లక్షితః. ఈ విషయాన్ని ఏవం వేద అంటే ఏదైతే కనిపిస్తున్న సకల దృశ్యజాత అనాత్మ ప్రపంచమంతా కూడా ఆత్మ కంటే భిన్నం కాదు, ఆత్మ ఉన్న దగ్గరే ఆత్మలోనే ఉన్నదని తెలుసుకోకుండా వేరువేరుగా ఉన్నాయని ఎలా ఎవరైనా అనుకుంటున్నారు అనేటటువంటి మిథ్యాతత్వాన్ని ఎవరు తెలుసుకున్నారో వన్ హీ నోస్. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఆత్మ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అనాత్మ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఇట్ సెల్ఫ్. కేనోపనిషత్ ప్రతిబోధ విదితం మతం
దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ వితౌట్ ద కాన్షియస్నెస్. అన్ని అనుభవాలు ఆత్మానుభవంలోనే ఉన్నాయి. నేను మంచినీళ్ళు తాగుతున్నానంటే ఆత్మానుభవము, ఇప్పుడు పాఠం వింటున్నామంటే ఆత్మానుభవం, ఏ పని చేస్తున్నా ఆత్మ చైతన్యంలోనే జరుగుతున్నాయి. ఏవం యో వేద తత్వేన, ఈ నిశ్చయ జ్ఞానం ఎవరికి కలుగుతుందో అతను కల్పయేత్ సవిశంకిత, అటువంటి సందేహము శంక ఏది లేకుండా చక్కగా అర్థం చేసుకుని ఇంకొకరికి బోధించగలుగుతారు. అతడే జ్ఞాని, ఆత్మతత్వము నెరిగిన తత్వవేత్త, ఏ సందేహాలు లేకుండా బోధింప సమర్థుడు. ఇది భాష్యంలో మనం చూశాము. ఏతై ప్రాణాదిభి ఆత్మన అపృథగ్భూతై, వేరుగా లేవు. ఆత్మ ఏష ఆత్మ రజ్జుహేవ సర్పాది వికల్పనారూపై పృథగ్యవైతి లక్షిత. ఏ విధముగా త్రాటియందు భ్రాంతి సర్పము మొదలైన వాటిని కల్పించుకున్నాడో, ఈ ఆత్మయందు అపృథకమైనటువంటి ఈ అనాత్మ పదార్థాలన్నీ కూడా ఆత్మ కంటే వేరు కాదు. అవి పృథగ్యవైతి లక్షిత, అభిలక్షిత, నిశ్చిత, మూఢై ఇత్యర్థ. కానీ వివేకినాంతో, వివేకులు రజ్వామివ కల్పిత సర్పాదయో, అంటే త్రాడునందు కల్పించబడిన సర్పము వలె భ్రాంతులని, నా ఆత్మ వ్యతిరేకేణ ప్రాణాదయ సంతి, ఆత్మ వ్యతిరేకంగా ఈ ప్రాణము మొదలైనటువంటి ఈ సకల కార్యాలు 30-40 ఏం చెప్పారో అవన్నీ ఆత్మ కంటే వ్యతిరేకము కాదు, వ్యతిరేకముగా లేవు అని అభిప్రాయ. ఇదం సర్వం యత్ అయమాత్మా, ఈ సర్వము ఆత్మయే అనేటటువంటి బృహదరణ్య శృతిని కూడా క్రోట్ చేశారు. ఏవం, ఈ విధముగా ఆత్మ వ్యతిరేకేణ, ఆత్మ కంటే విలక్షణంగా వేరుగా, అసత్వం అంటే అసత్పదార్థములైనవి, రజ్జు సర్పవత్ ఆత్మని కల్పితానాం, రజ్జువు మీద కల్పించబడిన సర్పము వలె ఆత్మయందు సకల అనాత్మ పదార్థములు కల్పితములు. ఆత్మానం చ కేవలం నిర్వికల్పం, ఆత్మ ఒక్కటే నిర్వికల్పం. నిర్వికల్పం అంటే దాంట్లో స్వగత భేదం లేదు, సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు. యహ, ఎవరు వేద తెలుసుకుంటారో, ఎలాగా? తత్వేన శృతిత యుక్తిత, అంటే తత్వాన్ని ఎలా తెలుస్తుంది? శృతి యుక్తి సహచ, అతడు అవిశంకిత, ఏ విధమైన సందేహాలు లేనివాడు. వేదార్థం విభాగత కల్పయేత్, వేర్వేరుగా వేదార్థాలను విభాగం చేసి ఇది ఇది అని చెప్పగలుగుతాడు. కల్పయతి ఇత్యర్థ. దానికి ఒక చిన్న అవతారిక రాశారు, 31వ కారికకు సంబంధించిన అవతారిక. యద్ ఏతద్ ద్వైతస్య అసత్వం ఉక్తం యుక్తితః, తద్ ఏతద్ వేదాంత ప్రమాణ అవగతం ఇది ఆహ. యద్, ఏదైతే, ఏతత్ ఈ ఆత్మ కంటే, ద్వైతస్య వేరుగా ఉన్నది, భిన్నము అని, అసత్వం వేరని, ఉక్తం తెలుసుకున్నాడో, చెప్పాడో. ఎలా తెలుసుకున్నాడు? యుక్తి వలన తెలుసుకున్నాడు. అంటే ద్వైతమంతా యుక్తి వలన ఆత్మ కంటే వేరుగా లేదు, ఆత్మ కంటే వేరుగా ఉంటే ఈ ద్వైతమంతా అసత్వం అని తెలుసుకున్నాడు. అదే విషయాన్ని తదేతద్ వేదాంత ప్రమాణ అవగతం, అదే విషయాన్ని వేదాంత ప్రమాణాలు కూడా నిర్ధారణ చేస్తున్నాయి. ఆ విధంగా కూడా తెలుసుకుంటున్నాడు. ఈతి అని ఆహా, అంటే ఇంతవరకు యుక్తితో చెప్పినటువంటి విషయాన్ని కొన్ని వేదాంత ప్రమాణాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయని సమర్థించి మనకు బోధిస్తున్నారు. ఈ భేద ప్రపంచము ఏది గలదో ద్వైతస్య ఏతత్, అది యథార్థముగా అసత్వం ఉన్నది కాదు. ఇలా తెలిసింది. యుక్తిపూర్వకంగా నిర్ధారించబడినటువంటి ఈ సత్యాన్ని ఉపనిషత్ ప్రమాణం చే కూడా తెలుసుకోవచ్చు, తెలియబడుతుంది అని ఆచార్యులు మనకు బోధిస్తున్నారు. ఇక్కడ ఇది అవతారిక. ఈ అవతారికతో 32వ కారికలోనికి వెళ్తాం. ఇఫ్ ద వరల్డ్ ఈజ్ డిస్టర్బింగ్, అంటే ప్రపంచం అన్రియలు అంటే కొంచెం కష్టంగా ఉంటే మనసుకు, దానిని రిలేటివ్ రియాలిటీ అనండి, బాగుంటుంది. రియాలిటీ అని ఉంది, కానీ రిలేటివ్ రియాలిటీ సాపేక్షికమైనటువంటి సత్యమే కానీ ఆత్యంతిక సత్యం కాదు అని చెప్పుకోండి. ఫర్ ద డ్రీమర్, డ్రీమ్ ఈజ్ వెరీ రియల్. ఓన్లీ అపాన్ వేకింగ్
the dream is unreal, for he knows that it is unreal. Similarly, for the waker, the జాగ్రత్త వరల్డ్ ఇస్ మహారియల్. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచంలో మనం ఉన్నాం, మనకు అన్నీ ఎంత అత్యంత సత్యంగా భాషిస్తున్నాయి. బట్ వెన్ వి వేకప్ టు తురియా, ఫ్రమ్ ద తురియా స్టాండ్ పాయింట్, we understand that the జాగ్రత్త has got only a relative reality. Relative reality అంటే ఒక అవస్థలో ఉంది, ఇంకో అవస్థలో ఉంది. జస్ట్ స్వప్నావస్థలో రియాలిటీ స్వప్నంలో ఉంది, జాగ్రత్తకు వస్తే లేదు. అలాగే జాగ్రత్త నుంచి తురియ అవస్థ స్టాండ్ పాయింట్లో చూస్తే, తురియ అవస్థ అనకూడదు, తురియం అనే స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే అక్కడ ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అన్రియల్ అని తెలుస్తుంది. వరల్డ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ రియల్ means from the standpoint of the Turiyam. From the standpoint of Turiyam, it is unreal. Yad yetadvaitasya satvam muktam. ఇది ద్వైత ప్రపంచం ఇచ్చేని యుక్తి చేత ఏ విధంగా నిర్ధారించబడుచున్నదో అదే సత్యాన్ని తత్ ఏతత్ వేదాంత ప్రమాణావగతం, ఉపనిషత్ ప్రమాణంచే కూడా తెలియబడుతుంది. ఇత్యాహ రాబోయే కారికలు. యుక్తి ప్రమాణం అనేటటువంటిది శాస్త్ర ప్రమాణానికి అనుబంధం. అనుబంధం అంటే కాంప్లిమెంటరీ. ఇట్ కెనాట్ రిప్లేస్ ద శాస్త్ర ప్రమాణ. స్వతంత్రంగా యుక్తి ప్రమాణంతో ఈ ఆత్మను తెలుసుకుందాము అంటే తర్కశాస్త్రం వాళ్ళు ప్రయత్నం చేసినట్టు విఫలమవుతాం. శాస్త్ర ప్రమాణాన్ని ఉపయోగించి శాస్త్రానికి అనుబంధమైనటువంటి, శాస్త్రానికి సమ్మతమైనటువంటి తర్కాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. ఆనందగిరి గారు చెప్పారు ఎగ్జాంపుల్. వేదాంత ప్రమాణ అవగతం, వేదాంత ప్రమాణంచే బోధపడుచున్నది అని బోధన. 31వ కారిక. స్వప్నమాయే యథా దృష్టే గంధర్వనగరం యథా తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణై. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నట్టుంది, కానీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఏ విధముగానైతే స్వప్నమాయ, స్వప్నము ఇంద్రజాలము మనకు కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయో, ఏ విధముగానైతే మేఘంలో ఒక గంధర్వ నగరం, ఆకాశ నగరం ఆ మేఘాల షేపును బట్టి కల్పించుకుంటున్నామో, అదేవిధంగా ఈ జగత్ ఉపనిషత్తుల యందు వేదాంతేషు వివేకినః, వివేకవంతుల చేత దృష్టం దర్శించబడినది. స్వప్నచ మాయాచ, స్వప్నమాయే నుంది కారికలో. దానికి భాష్యం ఏం చెప్తున్నారు? స్వప్న మాయా, రెండు స్వప్నమాయే వస్తువాత్మికే, అసద్వస్తు రూపంలో, అసత్యౌ సద్వస్త్వాత్మికే ఇవ లక్ష్యతే అవివేకిభిః. యదా చ ప్రసారిత పణ్యా అపణగృహ ప్రాసాద స్త్రీ పుం జనపద వ్యవహారకీర్ణం ఇవ గంధర్వనగరం దృశ్యమానం ఏవ సద్ అకస్మాత్ అభావతాం కృతం దృష్టం యథా చ స్వప్నమాయే దృష్టే అసద్రూపే తథా విశ్వం ఇదం ద్వైతం సమస్తం అసదృష్టం. భాష్యం చాలా టఫ్గా ఉంది, చూద్దాం ఏమంటున్నారు. పెద్ద గిన్నెలో పాయసం ఉందనుకోండి. ఆ పాయసాన్ని సన్నపటి నెక్, మెడ ఉన్నటువంటి ఒక బాటిల్లోకి మార్చుకోవాలి. ఆ గిన్నెలోంచి పాయసాన్ని సన్నపట్టి మూతున్న దాంట్లోకి పోస్తే ఏంటవుతుంది? అంత సగానికి సగం ఒలిగిపోతుంది. 30% సీసాలకు వెళుతుంది, మిగతాదంతా కింద వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఏం చేస్తాం? అప్పుడు ఓ ఫనల్ తీసుకొచ్చి ఆ సీసాలో మూతలో, ఆ మూతి దగ్గర ఫనల్ పెట్టి ఫనల్లో పాయసం పోస్తే ఆ పాయసం చక్కగా కిందకు వస్తుంది. ఇదే కదా మనం కెసనాయిలు స్టవ్లో పోసేది. డైరెక్ట్గా పోస్తే ఒలికిపోతుందని ఆ రోజుల్లో ఫనల్ పెట్టి ఫనల్లో పోసేవారు. ఇక్కడ ఈ పెద్ద గిన్నె ఏమిటంటే శాస్త్ర ప్రతిబోధిత బ్రహ్మం. ఆ పెద్ద గిన్నెలో ఉన్న పాయసాన్ని చిన్న గిన్నె అనేటటువంటి నా మస్తిష్కంలోకి తెచ్చుకోవాలి. ఓకే, అంత పెద్ద శాస్త్రంలో ఉన్నటువంటి విషయము నా చిన్న మస్తిష్కంలో ఎలా ఇముడుతుంది, ఎలా జీర్ణమవుతుంది? దానికి ఒక ఫనల్ వాడాలి. ఎలాగా? సన్నపటి మూతి ఉన్నటువంటి సీసాకి ఏ విధముగా ఫనల్ ఉపయోగించి ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని చక్కగా వేస్ట్ లేకుండా
పంపించామో మన మస్తిష్కం అనేటటువంటి సన్నపటి నెక్ ఉన్నటువంటి బాటిల్లోకి శాస్త్ర ప్రబోధిత బ్రహ్మం అనే విషయాన్ని పెద్ద పాత్ర నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి ఏం చేస్తాము? ఒక ఫన్నల్ని పెట్టుకున్నాం. ఏమిటా ఫన్నలు? అదే యుక్తి, తర్కము. యుక్తి వేదాంతాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే యుక్తి అనే ఫనల్ని, గరాటును వాడుకోవాలి. గిన్నెలో సరే వాడుకున్నాం, యుక్తి ఉంది నా దగ్గర, ఫనల్ ఉంది. మరి గిన్నె లేదు, గిన్నెలో పాయసం లేదు. ఈ ఫనల్ వలన సీసాలోకి ఏమైనా పోయగలనా? అంటే శాస్త్ర ప్రతిబోధిత బ్రహ్మము ఉంటేనే నేను ఇక్కడ నింపుకోగలను. అలాగే ఈ బాటిల్ ఫుల్ అయిపోయింది అనుకోండి, వేరు పదార్థాలతో ఆల్రెడీ నిండిపోయింది. అప్పుడు గిన్నెలో పాయసం ఉన్నా అది ఎందులోకి పోయగలనా? అప్పుడు పోయలేను. అంటే ప్రిజుడిస్తో, పూర్వాగ్రహంతో ఈ బాటిల్ని ముందే నింపేసుకుని ఉంటే శాస్త్ర విషయాలు లోపలికి వెళ్ళవు. శాస్త్ర విషయాలు లోపలికి వెళ్ళాలంటే యుక్తి అనేది లేనిదే పూర్తిగా సరిగా లోపలికి వెళ్ళదు. యుక్తి ఒకటి ఉండి శాస్త్ర విషయాలు గిన్నెలో పాయసం లేకపోతే ఒక డ్రాప్ కూడా పాయసం ఇందులోకి రాదు. పాయసం ఇందులో నింపాలి అంటే ఇందులో ఖాళీ ఉండాలి. అంటే యుక్తి తాలూకా పని అంతే. యుక్తి ఈజ్ ఓన్లీ సపోర్టివ్ అండ్ సప్లిమెంటరీ. ప్రైమరీ ప్రమాణము శాస్త్రమే. అదే శబ్ద ప్రమాణం, అదే శాస్త్రవాక్యం, అదే గురువాక్యం, అదే ఆప్తవాక్యం. ఆ శాస్త్ర ప్రమాణం అనేటటువంటి పెద్ద గిన్నెలోనున్న పాయసాన్ని నా మస్తిష్కం అనే సన్నటి మూతి కలిగినటువంటి సీసాలోకి తెచ్చుకునే ప్రయత్నంలో యుక్తి అనే గరాటు చక్కగా ఉపయోగమవుతుంది. కానీ ఒట్టి గరాటు ఉంటే ప్రయోజనం లేదు. నా బాటిల్ ఫుల్ అయిపోయి ఉంటే ప్రయోజనం లేదు. ఆ శాస్త్ర ప్రమాణం అనే గిన్నెలో పాయసమే లేకపోతే, అంటే మనమేమి చదవకపోతే, శ్రవణ మనన నిధిధ్యాసలు చేయకపోతే అప్పుడు ప్రయోజనం లేదు. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో బోధించారు. నైషా తర్క మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ ప్రేష్ట. ఓ మహానుభావ, నీ దగ్గర ఫన్నలు ఉన్నంత మాత్రాన, యుక్తి ఉన్నంత మాత్రాన, తర్కం ఉన్నంత మాత్రాన నా ఏషా మతిర్ ఆపనేయ తర్క. తర్కం చేత ఇది ఈ ఆత్మజ్ఞానం పొందలేవు. ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ ప్రేష్ట. అంటే ఎవరైనా అన్యులు, అంటే అన్యతగా చూసేవాళ్ళు, భిన్నత్వాన్ని చూసేవాళ్ల చేత బోధించబడిన అది సరి అయినటువంటి పాయసం అవ్వదు. అది నీ గరాటులోంచి వెళ్ళినా అది సరిగా పనికిరాదు అంటూ కఠంగా చెప్పారు. మరి భగవత్పాదులు వారి యొక్క సాధన పంచకంలో ఒక శ్లోకంలో చెప్తున్నారు, వాక్యార్థశ్చ విచర్యతం. అంటే జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలిపేటటువంటి అనేక మహావాక్యాలను చక్కగా విచారించు. శృతిశిర పక్ష సమాశ్రీయుతం. శృతి శిరస్సు వేదాంతము, ఉపనిషత్తుల యొక్క పక్షము, ఉపనిషత్తులలో ఏది బోధించిందో ఆ జ్ఞానాన్ని సమ్యక్ ఆశ్రయతం, చక్కగా దానిని ఆశ్రయించు. దుస్తర్కాత్సు విరమ్యతాం. దుస్తర్కముల నుండి విరమించు. దుస్తర్కములు అంటే ఏమిటి? శాస్త్రం చదవకుండా ఒట్టి తర్కాన్ని ఉపయోగించి బ్రహ్మను తెలిసేసుకుందాం, బ్రహ్మని బోధించేద్దామని ప్రయత్నాలు చేయవద్దు. అలాగని శృతిమత తర్కోనుసంధీయతం. ఆ శృతి ప్రమాణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఈ ఫనల్ అనేటువంటి తర్కాన్ని చక్కగా వాడుకొని నీ జ్ఞానం అనే పేటికను నింపుకో. శృతిమతస్తర్కోనుసంధీయతం. వేదాంతేషు దృష్టం. ఎక్కడ నిర్ధారించబడింది? దృష్టం అంటే నిర్ధారించబడినది, చూపించబడినది. వేదాంతేషు వేదాంతములయందు. ఏమిటి ఆ నిర్ధారణ? ఏమిటి నిర్ధారణ? జగన్మిథ్యా. కవర్డ్. ఇఫ్ యు నో దట్, యు హ్యావ్ ఆల్రెడీ నోన్ బ్రహ్మన్. బికాజ్ జగన్మిథ్యా, ఇఫ్ యు డిలీట్ ఇట్, వాట్ ఎవర్ రిమైన్స్ ఈజ్ బ్రహ్మన్. ఇక్కడ దృష్టాంతాలతో బోధిస్తున్నారు. స్వప్నమాయే గంధర్వనగరం యథా దృష్టే తథా విశ్వం.
స్వప్నము మాయా గంధర్వ నగరము యథా ఏ విధముగా మనకు వితధములని అనుభవాలకు వస్తున్నాయో తథా అదే విధముగా విశ్వమంతా కూడా వితధము, బ్రహ్మయే సత్యము. మాయ అని ఇక్కడ ఉంది, స్వప్న మాయే అని ఉంది. ఈ మాయ అంటే పరబ్రహ్మ గారి చెంతన ఉన్న ఆయనతో కలిసి ఇంటర్ట్వైన్ అయిపోయిన వివాహ వ్యాన్నద్ధ అన్నటువంటి మాయ కాదండి ఇది. ఇది ఇంద్రజాలకుడు గారి మ్యాజిక్. ఇక్కడ స్వప్నము మ్యాజిక్ అనుకోండి, సింపుల్గా ఉంటుంది. మాయ అంటే మళ్ళీ మన పెద్ద మాయతో పెద్దమ్మతో కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఇంద్రజాలకుని మాయే ఇక్కడ మాట్లాడుతున్నారు. స్వప్నము ఇంద్రజాలకుని మాయా లోక ప్రసిద్ధాలు. స్వప్నంలో ఉన్న విషయాలు మిథ్య అనేది ఏ చిన్నపిల్లవాడిని అడిగినా పొద్దున్న లేచేసరికి చెప్తాడు వాడు. స్వప్నంలో నేను ఆట బొమ్మలతో ఆడుకున్నాను, పొద్దున్న లేచేసరికి అలా ఆట బొమ్మలు లేవు, అవి కల కాబట్టి లేవని వాడికే తెలుస్తుంది. చాలా లోక ప్రసిద్ధం. ఇంద్రజాలకునే మాయ అది కూడా అంతే. చూస్తున్నంతసేపు రియల్గా ఉంటుంది. తర్వాత ఇంద్రజాలికుడు వెళ్ళిపోయిన తర్వాత ఇది మాయని మనకి వెంటనే తెలిసిపోతుంది. ఇది లోక ప్రసిద్ధం. దాని గురించి పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. మరి గంధర్వ నగరం అన్నారు గౌడపాదాచార్యులు. స్వప్నమాయే గంధర్వ నగరే అన్నారు. గంధర్వ నగరం గురించి వివరిస్తున్నారు. స్వప్నము మాయ గురించి వివరించలేదు. ఆల్రెడీ వాటి గురించి చెప్పారు ముందు కార్యక్రమం. ఏమిటంటే ఈ గంధర్వ నగరం, ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలను చూస్తుంటే ఒక్కొక్కసారి ఇండియా మ్యాప్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉంటుంది, ఒక్కొక్కసారి కాళీ బొమ్మలా ఉంటుంది, ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తుంది, ఓసారి శ్రీకృష్ణుడిలా ఉంటుంది, ఓసారి మేము ఏది కల్పించుకుంటే అది అవుతుంది. రకరకాల కల్పనలు, ఆకారాలు ఆ మేఘానికి ఆపాదించి అక్కడ ఏవో ఉన్నాయి అని కల్పించుకుంటే నిజంగా అక్కడ ఉంటాయా? లైక్ దట్ this universe also has only a relative reality, means it is available for my experience only in the జాగ్రత్త అవస్థ. అంటే వ్యావహారికమైనటువంటి స్థితిలోనే అవైలబుల్గా ఉంది ఎక్స్పీరియన్స్కి. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సబుల్ ఓన్లీ ఇన్ వన్ అవస్థ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ రిలేటివ్ రియాలిటీ. లెట్ us not call unreal, we can call it relatively real. Okay. From the Waker standpoint, హౌ అబౌట్ ది జాగ్రత్త? యు ఆస్క్ ఎనీ వేకర్, ఏమండి మీ ఇల్లు నిజం? ఏంటంటే బాబు కొంత బోళ్ళంత డబ్బు పెట్టి కొన్నాను, ఇల్లు నిజమని అడుగుతున్నారు. కారు రోజునే ప్రయాణం చేస్తున్నామండి, మహారీలండి. ఓకే, వాడు స్వప్నంలోకి వెళ్ళాడు అనుకోండి, వీడి ఇల్లు వీడి కారు పనికొస్తున్నాయి వాడికి, ఆ అవసరం పనికిరావు. ఓకే, ఫ్రమ్ ద తురియా స్టాండ్ పాయింట్, ది వేకర్స్ మహారియల్ ఈజ్ అన్రియల్. ఇక్కడి నుంచి భాష్యం. స్వప్న చ మాయా, స్వప్నమాయే నుంది కారికలో. స్వప్నమాయ అనేది ద్వంద్వ సమాస మహాత్మ, అది స్త్రీలింగ శబ్దము. స్వప్నమాయ అనేది విడగొట్టుకో. స్వప్న చ మాయా చ, దెర్ ఆర్ టూ ఎంటిటీస్ హీఈస్ టాకింగ్. వన్ ఈజ్ అబౌట్ ద డ్రీమ్, ద అదర్ ఈజ్ అబౌట్ ద ఈ ఇంద్రజాలకుని మాయా. ఇట్ ఈస్ నాట్ ది పెద్దమ్మ మాయా. దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. స్వప్నము మాయ, స్వప్న మాయ ద్వంద్వ సమాసం. స్వప్నమునందు మరియు ఇంద్రజాలకుని యొక్క మ్యాజిక్ నందు, అంటే ఇంద్రజాలమునందు, అంటే పెద్ద మాయ కాదు ఇక్కడ. అసద్వస్త్వాత్మికే, అసద్వస్తు ఆత్మికే, అసద్వస్తు రూపము, ఆత్మికే అంటే స్వరూపము, అసత్ అంటే మిథ్య, వస్తు అంటే వస్తువు, మిథ్యా వస్తు స్వరూపము, మిథ్యాభావ రూపము, మిథ్యా పదార్థ స్వరూపము అయిన దాని యందు అసద్వస్త్వాత్మికే. దాని వ్యుత్పత్తి ఆయనే చెప్తున్నారు. అసత్యౌ మిథ్యయైనా సద్వస్త్వాత్మికే, సద్వస్తువా అన్నట్టు ఇవ లక్ష్యతే. అసద్వస్త్వాత్మికే మీన్స్ వాట్? అసద్వస్త్వాత్మికే అంటే నీకు అర్థం కాకపోతే వ్యుత్పత్తి చదువుకో. అసత్యౌ అంటే సత్యము కాకపోయినా, సద్వస్త్వాత్మికే సద్వస్తు స్వరూపము వలె, ఇవ లక్ష్యతే అనిపించుచున్నవి, ఆ విధంగా తెలియబడుచున్నవి. స్వప్న చ మాయా, స్వప్నమాయే అసద్వస్త్వాత్మికే, అసత్యౌ సద్వస్త్వాత్మికే ఇవ లక్ష్యతే. సద్వస్త్వాత్మికే సద్వస్తు స్వరూపము వలన అసత్యౌ మిథ్య అయిన ఇవ వలె లక్ష్యతే తెలియవస్తున్నాయి.
ది అన్రియల్ అపియర్స్ యాజ్ రియల్. ఫర్ ఎ డ్రీమర్, fill up the blank. For a dreamer, dash, dash, dash. The dream world is absolute reality. వాడికి డ్రీమ్ వరల్డ్ మహారియల్. ఫర్ ఎ డ్రీమర్, డ్రీమ్ వరల్డ్ అపియర్స్ వెరీ రియల్. సో పవర్ఫుల్ ఇట్ కెన్ బి. ఇవ లక్ష్యతే, దోస్ టూ అపియర్. లక్ష్యతే అని ఉంది. లక్ష్యతే అనేది అక్కడ అక్కడ ద్వివచనము లక్ష్యతే అని. ఆ రెండేమిటి? తే అన్నారు. లక్ష్యతే అంటే రెండున్నాయి. ఆ రెండేమిటి చెప్తున్నారు? స్వప్న మాయ. స్వప్న మాయే, స్వప్న చ మాయా చ అని రెండుగా విడగొట్టుకుంటే ఇవ లక్ష్యతే. స్వప్న అండ్ మ్యాజిక్. మాయ అంటే మ్యాజిక్ అని మార్చేసుకున్నాము. ఎందుకు? పెద్దమ్మతో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ఆచార్య యాడ్స్ ఎ నోట్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ కారిక. అవివేకిభి అన్నారు. అంటే ఇవ లక్ష్యతే బై హూమ్? ఎవరికి ఆ విధంగా కనిపిస్తోంది? స్వప్నము మాయ అసద్వస్తువులైన సద్వస్తువులుగా ఎవరికి కనిపిస్తున్నాయి? అవివేకిభి, ఫూల్స్ ఓన్లీ, అజ్ఞానులకు, మూఢులకు. మనందరం ఈ జాగ్రత్త అంతా సత్యం అనుకుంటున్నామా, అసత్యం అనుకుంటున్నామా? ఎవరిని అడగండి. ఈ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్త సత్యమేనండి, కాకపోతే నేను మంచినీళ్ళు తాగుతున్నాను కదా, ఆకలి తీరుతోంది కదా, కారులో వెళ్తున్నాను కదా అంటారు. కానీ అంటే మనం అందరం అవివేకిభి అనేటటువంటి టర్మ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అజ్ఞానులకు డ్రీమ్ అండ్ మ్యాజిక్ అపియర్ యాజ్ దో రియల్, ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ అన్రియల్. డ్రీమ్ అండ్ మ్యాజిక్ ఆర్ లోక ప్రసిద్ధం. తెలివితో తెలుసుకుంటే ఈ రెండూ మిథ్య. వీటిని వివరించాల్సిన పని లేదు. గంధర్వ నగరం గురించి వివరించాలి. గంధర్వ నగరం అంటే ఎలా ఉంటుంది? ఆయన ఊహించారు, కల్పించి చెప్తున్నారు మన కోసం. ఎలా ఉంటుందో ఆయన కల్పిత గంధర్వ నగరం చూడండి. ఒక పెద్ద సమస్తపద సమాసాన్ని వేశారు. ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రసారిత, పణ్య, అపణ, గృహ, ప్రాసాద, స్త్రీ, పుం, జనపద, వ్యవహార, ఆకీర్ణం. చాలనా? ప్రసారిత ఆకాశ నగరము లేక గంధర్వ నగరము, మేఘములో రకరకముల కల్పిత ఆకారాలు. ప్రసారిత, స్ప్రెడ్ అవుట్, పరచబడిన. బెడ్షీట్ వేసుకుంటారు బెడ్ మీద, అంటే ప్రసారిత. చోపనాల మీద పరుస్తారు. ప్రసారిత అంటే ఆ విధముగా స్ప్రెడ్ అవుట్, డిస్ప్లేడ్. ఓకే. పణ్య అంటే పణముతో కొనుక్కోవడం. పణ్య, పణం అంటే డబ్బు, డబ్బిచ్చి కొనుక్కునే వస్తువులు. పణ్య కొనుక్కొనడానికి ఉంచినటువంటి వస్తువులు. పణంతో కొనుక్కుంటారు కాబట్టి అవి పణ్యా అయ్యాయి. కొనుక్కోవడానికి ఉంచిన, డిస్ప్లే చేయబడినటువంటి వస్తువులు. మాల్లోకి వెళ్ళారు, ఎన్నో డిస్ప్లే చేశారు, ప్రసారితంగా ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెట్టారు? ఊరికే మనకి ఆనందం కోసం పెట్టారా? కొనుక్కోండి, కొనుక్కోండి, రండి రండి, సేల్ 20%, 50%, 0% అంటూ బోర్డులు పెట్టి పిలుస్తారు. ఆపణ అంటే అంగడి యందు, మార్కెట్ ప్లేస్లు. ప్రసారిత, పణ్య, ఆపణ. ఆపణ అంటే మార్కెట్. మార్కెట్లో ఇవన్నీ వస్తువులు పరిచి డిస్ప్లే చేసి కొనుక్కోవడానికి పెట్టినట్టుగా ఆకారాలు కనిపించాయి. మరి ఆ వస్తువులు ఉంటే వస్తువులను కొనుక్కునే మనుషులు ఉండాలి కదా. మనుషులు ఉండాలంటే వాళ్ళకి ఇల్లు ఉండాలి కదా. ప్రసారిత, పణ్యాపణ, గృహప్రాసాద, స్త్రీ, పుంజ, జనపద, వ్యవహార, కీర్ణం కదా అది. ప్రసారిత పరచబడిన, విస్తరించబడిన, స్ప్రెడౌట్. పణ్య కొనుక్కోవడానికి ఉంచినటువంటి వస్తువులు. ఆపణ మార్కెట్ ప్లేస్లో, గాంధర్వ నగరంలో ఉన్న అంగడి యందు వస్తువులు డిస్ప్లే చేయబడ్డాయి. మరి వస్తువులు ఉంటే కొనుక్కునే వాళ్ళు ఉండాలి, వాళ్ళకు ఇల్లు ఉండాలి, వాళ్ళకు కొంతమందికి పెద్ద పెద్ద భవనాలు, విల్లాలు అవి కావాలి. అవన్నీ ఎక్కడ కల్పించారు? ఆకాశ నగరంలో. గృహ అపార్ట్మెంట్లు, ప్రాసాద ఇండిపెండెంట్ హౌసెస్, భవంతులు, విల్లాలు, మ్యాన్షన్స్, వాటిలో మనుషులు ఉండాలి. ఉట్టి ఇల్లుంటే వాళ్ళు ఏం కొంటారు? స్త్రీ, పుం. స్త్రీ అంటే మార్కెట్కి వెళ్ళేది వాళ్ళే, అన్నీ కొనాలనిపించేది వాళ్ళకే అనిపిస్తుంది. మరి పురుషులు ఎందుకు? డబ్బు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలిగా కొనడానికి, వాళ్ళని కారులో తీసుకెళ్ళాలిగా. అందుకే స్త్రీ, పుం. స్త్రీలు, పురుషులు. అవుంటే సరిపోతాయా? మరి ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాలి కదా. జనపదములు అంటే
మార్గములు, జన్పద్ అనే రోడ్డు ఉంది ఢిల్లీలోని మెయిన్ రోడ్డు. అటువంటి మెయిన్ రోడ్స్ ఇవన్నీ మార్కెట్లో కొనుక్కునే వస్తువులు ఉన్నాయి. మన కొనుక్కునేటటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు వచ్చిపోయే రోడ్లు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఉన్నారు. వాళ్ళు ఉండే ఇళ్ళు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? వాళ్ళు ఇంట్లో కూర్చుంటే రోడ్డు యూజ్ చేసుకుని వెళ్ళకపోతే, వ్యవహారం నడపకపోతే బిజినెస్ నడవదు. అంచేత వ్యవహారం కూడా ఉండాలి. వ్యవహార ట్రాన్సాక్షన్. ఒక వ్యవహారం ఎవడో ఒకటి కొంటే వాడికి బిజినెస్ వెళ్ళదు. అంచేత ఆకీర్ణ అంటే వెరీ బిజీ మార్కెట్, లైక్ రంగనాథన్ స్ట్రీట్ ఇన్ టీ నగర్ ఆఫ్ చెన్నై, ఆర్ ఎనీథింగ్ యూ కెన్ ఇమాజిన్, అబిడ్స్ ఆఫ్ హైదరాబాద్, ఆర్ పూర్ణ మార్కెట్ ఆఫ్ వైజాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ ఎక్కడున్నాయి? నిజంగా ఉన్నాయా? కల్పనలో. ఎక్కడున్నాయట? గంధర్వ నగరంలో. గంధర్వ నగరంలో ప్రసారిత, స్ప్రెడ్ అవుట్, పణ్య కొనుక్కొందుకు వస్తువులు, ఆపణ మార్కెట్ ప్లేస్లో, అక్కడ గృహ ఇళ్ళు, ప్రాసాద భవంతులు, స్త్రీలు, పుం పురుషులు, జనపద రోడ్లు, వ్యవహార వీళ్ళందరి మధ్య జరిగే వ్యవహారము, దానితో ఆకీర్ణం, వెరీ బిజీ మార్కెట్ ప్లేస్. వాట్ ఈస్ హీ డిస్క్రైబింగ్? హీ ఈస్ సేయింగ్ ఇట్ ఇస్ గంధర్వ నగర. ఆ సేమ్ గంధర్వ నగర ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద జాగ్రత్త. ఓకే. ఆ గంధర్వ నగరము ఎంత అన్రియలో, ఈ జాగ్రత్త ప్రపంచము అంతే అన్రియల్ అని చెప్పడానికి ఈ పెద్ద ఫ్రేజ్ వేశారు. ప్రాసారిత పణ్యాపణ గృహ ప్రాసాద స్త్రీ పుంజ జనపద వ్యవహార ఆకీర్ణం. మ్యానిఫోల్డ్ వికల్పాలు. ఎన్నేమి కల్పించాలో అన్నీ కల్పించుకున్నాం. ఎక్కడ? ఆకాశంలో ఉన్న మేఘంలో. యథా ఏ విధముగా గంధర్వ నగరం దృశ్యమానం ఏవా, ఏ విధముగా గంధర్వ నగరంలో కనిపిస్తున్నాయో, ఏ విధముగా అటువంటి కల్పిత ఆకాశ నగరము సదేవా వాస్తవమా అన్నట్లు అనిపించి, ప్రాసారిత పణ్యాపణ గృహ ప్రాసాద స్త్రీ పుంజనపద వ్యవహారాకీర్ణ యథా గంధర్వ నగరం దృశ్యమానం సదేవా సత్తే అనిపించి అకస్మాత్ అభావతం గతం. అకస్మాత్, కస్మాత్ అంటే అందువలన, యస్మాత్ ఎందువలనైతే, తస్మాత్ అందువలన, కస్మాత్ ఎందువలన, అకస్మాత్ ఎందువలనో తెలియకుండా. మీరు అంటారు అకస్మాత్తుగా వచ్చిందండి. అకస్మాత్ అంటే ఏ కారణము తెలియకుండా. వాడికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చేయండి అంటే ఈ కారణం తెలియలే అంటే అకస్మాత్. కస్మాత్ అంటే పలానా ఎందువలన, అకస్మాత్ వి డోంట్ నో. అంచేత ఏ కారణము లేకనే అభవతాం గతం. గతం పోయాయి. ఎక్కడికి పోయాయి? అభవతాం అంటే అభవం అయిపోయాయి, లేకుండా పోయాయి. ఎంతసేపు కనబడ్డాయి, ప్రసారితంగా ఉన్నాయి. పణ్య వస్తువులు కొనుక్కోవడానికి ఉన్నాయి. ఆపణ మార్కెట్ ప్లేస్ ఉంది. గృహాలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళారు. జనపదాలు ఉన్నాయి, వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆకీర్ణం వెరీ బిజీగా ఉంది. ఒక్క సెకండ్లో అకస్మాత్ అభావతం గతం, అంతా లేకుండా పోయి. మేఘం గాలి వచ్చింది, అకస్మాత్తుగా మేఘం చెదిరిపోయింది. నేను పెట్టుకున్నటువంటి గంధర్వ నగరం కూడా చెదిరిపోయింది. నా కల్పిత ఆకాశ నగరం చెప్ప చేయకుండా లేకుండా అయిపోయింది. దృష్టం, దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీ వన్. ఆయన ఏం చెప్తున్నారు? ఈరోజు పొద్దున్నే చూశానండి మా పక్కింటి అంకుల్ గారిని. మాస్టర్ చెకప్ కూడా చేయించుకున్నారు. పోయిన వారం డాక్టర్ గారు నార్మల్ అని చెప్పారండి. ఇప్పుడే పోయారండి పాపం. ఈ కథ అందరికీ అనుభవం. అయినా ఇది సత్యము, ఇది నిత్యము అనే భ్రాంతి మాత్రం పోదు. ఎలాస్ అహన్యహని భూతాని గచ్చంత్యేవ యమాలయం. రోజు ఈ ప్రాణులన్నీ యముని దగ్గరకు వెళుతున్నారు. అది చూస్తూ కూడా శేషాహ్ మిగిలిన వాళ్ళు శాశ్వతం మన్యంతి
పెర్మనెంట్ అనుకుంటున్నారు. కిమాశ్చర్యమిత పరం, ఎంతకంటే ఆశ్చర్యకరమైన విషయము ఏముండును అన్నారు యక్ష ప్రశ్నలకు సమాధానంగా ధర్మరాజు గారు. అదే చెప్తున్నారు. ఇంతసేపు ప్రాసాదాలు, గృహాలు, విల్లాలు, ఇన్ని కోట్లు పెట్టి కొన్నాను, మావాడు, పిల్లలు, ఇవన్నీ కొనుక్కున్నాము, వస్తువులు, గృహము, ప్రాసాదము, మార్కెట్ ప్లేసు, మార్కెట్కి వెళ్ళాము, కొత్త కారు కొనుక్కున్నాము, దాని మీద డ్రైవింగ్ కూడా చేసాము, అన్నీ ఒక్క సెకండ్లో పోతాయండి. పొద్దున్న దాకా ఉన్నారండి, ఇప్పుడే పోయారండి పాపం. అన్ని టెస్టులు చేయించుకుంటారండి, రోజు వ్యాయామం కూడా చేస్తారండి. అలా ఆవిడ ఏడుస్తుంది. ఎలాస్ యథా చ స్వప్నమాయే దృష్టే అసద్రూపే, ఏ విధముగా స్వప్న మాయ గంధర్వనము నగరాలలో అనుభవం అవుతున్నటువంటి అసద్రూపము, అలాగే స్వప్న వస్తువులు, మ్యాజిక్లో వస్తువులు అసద్రూపే యథార్థముగా లేని పదార్థములు దృష్టే రూపము గలవిగా అగుపిస్తున్నవి. తథా అదే విధముగా విశ్వం ఇదం ద్వైతం సమస్తం అసదృష్టం, అట్లే ఈ సమస్త ద్వైత ప్రపంచము, ఆ విశ్వం అనే పదాన్ని ఇదం విశ్వం అనే దాన్ని ఈ సమస్తమును అనే అర్థంలో వాడారు. ద్వైతం అనే దానికి విశేషణంగా విశ్వం అని వాడారు. సాధారణంగా విశ్వం అంటేనే ప్రపంచం, ప్రపంచం అంటే ఏమిటి? ద్వైతం. ఆ ద్వైతం అంటే విశ్వం అనే పదానికి అర్థం ఏమిటి? సర్వం అని అర్థం. విశ్వరూపం అంటే సర్వరూపమే, విశ్వజ్ఞానం అంటే సర్వజ్ఞానమే, విశ్వజ్ఞుడంటే సర్వజ్ఞుడే, విశ్వశబ్దమే సర్వశబ్దము. అంచేత ఆ విశ్వం అనేది సర్వం సమస్తం అనే అర్థంలో ద్వైతం అనేటటువంటి నౌన్కి విశేషణంగా వాడుకున్నారు. విశ్వం ఇదం ద్వైతం సమస్తం అసదృష్టం, ఈ సమస్త ద్వైత ప్రపంచము అసదృష్టం, అసత్యమని అనుభవం. ఎలా తెలిసింది బాబు ఎంత జ్ఞానం? క్వా, ఎక్కడ చెప్పారు? ఇతి ఆహా, ఏం చెప్పారు గౌడపాదులు గారు? వేదాంతేషు, వేదాంతములయందు ఈ విషయమే మాటి మాటికి చెప్తున్నారా కన్నా. ఒరే నాన్న, ఏ ఉపనిషత్తు పుస్తకం తీరా ఇదే చెప్తున్నారా? జగన్మిథ్యరా, ఇవన్నీ తాత్కాలికంరా, ఉండవురా, నిత్యత్వం లేదురా, సత్యత్వం లేదురా, మారిపోతాయిరా, వీటిలో కూరుకుపోకురా, సస్తావురా, మళ్ళీ పుడతావురా, వద్దురా అని ప్రతి వేదాంతం అదే చెప్తుంది. నేహ నానాస్తి కించన ఇంద్రో మాయాభి ఆత్మవేద అగ్ర ఆసీత్ బ్రహ్మైవ ఇదమగ్ర ఆసీత్ ద్వితీయాద్వై భయం భవతి న తద్వితీయం అస్తి యత్రత్యు అస్య సర్వం ఆత్మైవాభూత్ ఇత్యాదిషు అని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఆయన ఊరికే వేదాంతేషు అన్నారు పెద్ద ఆయన గౌడపాదులు. ఈయన ఊరుకోరు కదా, వేదాంతేషు అంటే మనకు తెలియదు కదా, ఇవన్నీ రెఫరెన్స్లు పట్టుకొని వచ్చి నాన్న ఈ డజన్ ఇక్కడ ఉన్నాయి, వీటిలన్నిట్లో అదే చెప్పారు, ఇత్యాదిషు మొత్తం పుస్తకాలన్నీ అంతే అదే రాసున్నాయి, 8 ఏళ్లుగా నువ్వు చదువుతున్నటువంటి మహా గ్రంథాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి రా నాన్న. అటు అనుభూతి ప్రకాశం అదే చెప్తుంది, ఇటు వేదాంత సారం అదే చెప్తుంది, అటు అద్వైతామృతం అద్వైత మకరందం అదే చెప్పింది. నీ ఉపనిషత్తులు సరే సరే, గీత ఓపెన్ చేస్తే అంతా అద్వైతమే చూపిస్తుంది, ఇవన్నీ పనికి మాలిన అని చెప్తూనే ఉన్నాయి. చేత విచక్షణై, ఎవరికి తెలిసింది ఇది? విచక్షణ ఉన్నవారికి. అంటే ఎవరిటా విచక్షణ ఉన్నవాళ్ళు? నిపుణతర వస్తు దర్శిభి, అత్యంత నిపుణతతో వస్తువుని అంటే ఆత్మ వస్తువుని జాగ్రత్తగా తెలుసుకున్న వాళ్ళు, దర్శిభి అంటే అనుభవం పొందిన వాళ్ళు, పండితై ఇత్యర్థ. పో, వేదాంతేషు అని మొక్క వేశారు ఆయన, దానికి ఇంత భాష్యం చెప్పారు. చదవాలి మరి, తెలుసుకోవాలి. క్వా, ఎక్కడా అని ఆయనే ప్రశ్నించుకున్నారు. తెలిసింది ఈ విధంగా అర్థమైంది అని ఉన్నది. ఎలా అర్థమైంది? యుక్తితో అర్థమైంది ఎంతసేపును. మరి దానికి వేదాంతం సపోర్ట్ ఉండాలి కదా, ఫన్నలు ఉంటే సరిపడదు కదా, శాస్త్రజ్ఞానం అనేటువంటి పాయసం ఉంటేనే కదా బాటిల్లో నింపాలి. మరి బాటిల్ ఖాళీ చేసుకున్నావా?
దానికేనండి ప్రయత్నం చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా నా బుడ్డి ఖాళీ చేసుకుని, ప్రెజుడిస్సులన్నీ, పూర్వాగ్రహాలు, నా అభినవేశాలు పోగొట్టుకుని, ఖాళీ బాటిల్ పెట్టుకుంటే ఈ ఫన్నెల్ ద్వారా ఏదైనా 4 డ్రాప్స్ పడితే ఆ బాటిల్ ఎప్పటికైనా నిండుతుందేమో అని పొద్దున్నే లేచి 6:15 నుంచి 6:45 వరకు నిధిధ్యాసన కూడా చేయించేస్తున్నారండి. మాకు ఒక ఆయన ఉన్నారు పట్టుకుని. ఎక్కడ తెలిసిందే? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏమిటి దీనికి ప్రమాణము? ఇత్యాహ. ఇది చెప్పబడుతుంది. వేదాంతేషు ఎవ్రీ ఉపనిషత్ టీచర్స్ దిస్ వన్ ఓన్లీ. ఒరేయ్, బుద్ధిగా ఉండు. చెప్తున్నా. కేనోపనిషత్ చెప్తుంది 2:5లో. ఇహ చేదవేది అధ సత్యమస్తి. ఇహ ఇహ వేది చేత్. ఇక్కడ తెలుసుకున్నావో అథా వెంటనే నీకు సత్యం అస్తి. యు విల్ బికమ్ ద సత్. నచేదిహ వేది. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ అండ్ యు డోంట్ లిసన్ టు దిస్ టీచింగ్, మహతి వినష్టి. చెప్పలేనంత నష్టం రా నీకు. ఏదో స్టాక్ మార్కెట్లో 5 లక్షలు పోయాయని ఏడుస్తున్నావు. ఇది తెలుసుకోబోతే మహతీ వినష్టి. ఇహ చేదవేది అథ సత్యమస్తి. నచేదిహ వేది మహతీ వినష్టి. 2:5 కేనోపనిషత్తు. మరి భగవద్గీత వేదవ్యాసులు వారు ఊరుకుంటారా? అక్కడ అంత గట్టిగా చెప్పినప్పుడు ఈయన కూడా అలాగే చెప్పాలి కదా. అది పరమాత్మ నోట్లోంచి పెట్టేస్తే అది ఏమిటవుతుంది? శంఖులో పోసిన తీర్థం అయిపోదు. అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. అథ చేత్ ఒకవేళ, త్వం నీవు, అహంకారాత్ అంటే ఈ దేహభావంతో, అహంకారంతో, అనాత్మభావంతో, న శ్రోష్యసి పెడచెవిని పెట్టావా, వినంక్షసి దొంపనాశనం అయిపోతావు, అప్రూట్ అయిపోతావు. అయినా మనం బుర్రకెక్కదు. అయినా మనకు లౌకికంగా వాటిలోనే ప్రవర్తించాలని ఉంటుంది. 24 గంటలు అదే బాతాకానీలు, అవే వాట్సాప్లు, అవే మెసేజ్లు, అవే డిస్కషన్స్, ఆ రాగాలు, ఆ ద్వేషాలు. ఎప్పటికి బయటపడతాం? వేదాంతేషు. సకల వేదాంత సారమే ఇది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా, త్వం బ్రహ్మ ఏవ. ఇహ చేదవేది అథ సత్యమస్తి. నచేదిహ వేది మహతీ వినష్టి. అథ చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి. ఇదం సర్వం దృష్ట నష్ట స్వభావ. రాబోయే కారికలో వస్తుంది. ఇదం సర్వం దృష్ట నష్ట స్వభావ. ఇదం సర్వం దృష్టం, ఈ కనిపించేదంతా నష్ట స్వభావ, పోయేదే. మానవ జీవితము సంపదలు, స్వప్న, ఇంద్రజాలము, గంధర్వ నగరముల కంటే వేరు కాదు. దినయామిన్యౌ సాయం ప్రాతః. పొద్దునైందండి. గుడ్ మార్నింగ్ సార్. 22 గుడ్ మార్నింగ్ మెసేజ్లు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ అ బ్యాడ్ మార్నింగ్. వై? వన్ ఆఫ్ మై టోటల్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, 1 day is cut off. The moment Surya comes, -1, x-1. दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चित् ఆశావయుః. మళ్ళీ ఆశలు, అనాత్మలు వాటిలోనే. గౌడపాద వేదాంతేషు అన్నారు. మన ఆచార్యులు గారు ఊరుకుంటారా? కోటింగ్ మెనీ వేదాంత ప్రమాణాస్. నేహ నానాస్తి కించన.
రోజు చెప్పుకుంటున్నదే పరమాత్మయందు అనేకత్వము ఇది లేదు. ఈ మొకటంతో 10 శ్లోకాలు వివేక చూడమణిలో రాశాను. కావాలంటే అవి మీకు బోధించబడినట్టుగా ఉన్నాయి. ఓసారి మళ్ళీ తిరగేసుకో. నేహ నానాస్తి కించన ఇంద్రో మాయాభి. ఇంద్రుడంటే ఈశ్వరుడు. ఈశ్వరుడంటే సోపాధిక బ్రహ్మ. సోపాధిక బ్రహ్మ మాయాభి, మాయచే అనేక రూపాలన్నట్లు తెలియచున్నాడు. వాట్ ఎవర్ మీనింగ్ ఈజ్ ప్లొరాలిటీ ఈజ్ అన్ ఈశ్వర మాయా. ఈశ్వర ఈజ్ మాయా ఉపహిత చైతన్యం. ఆత్మాయేవ ఇదమగ్ర ఆసీత్. నామరూపాత్మకమైన జగత్తునకు ముందు, అంటే జగత్తు అనే దానిని ప్రకటించడానికి ఆత్మ ఒకటిగానే ఉండెను. బ్రహ్మవా బ్రహ్మవై ఇదమగ్ర ఆసీత్. వై నిశ్చయంగా బ్రహ్మ బ్రహ్మయే బ్రహ్మమే అగ్ర సృష్టికి పూర్వము ఆసీత్ ఉండెను. ఇదేమిటండి ఈ శ్లోకాలలో బ్రహ్మయే ఉండెను మొదట, బ్రహ్మయే సృష్టి కన్నా ముందు ఉండెను, బ్రహ్మయే ఆసీత్ అని పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అరే పాస్ట్ టెన్స్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీరా. ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ఆ బ్రహ్మము సృష్టికి పూర్వం ఉండెను, ఇప్పుడు బ్రహ్మము లేడు, అదే అర్థం. బ్రహ్మము త్రికాలాబాధ్యము. దానికి పూర్వము పరము వర్తమానము ఇన్నుండవు. బ్రహ్మయే ఉండెను అని అర్థం. ద్వితీయాద్వై భయం భవతి. బృహదారణ్యకం తైత్తురీయంలో కూడా వచ్చింది. ద్వితీయాద్వై అంటే నిశ్చయంగా ఆత్మేతరము, ఆత్మ కంటే ఇంకొకటి ఉంటే రెండవ దాని వలన భయము కలుగును. అంటే ఆత్మ అభయం అంటే భయం లేదు, అంటే రెండవది లేదు అని ఇండైరెక్ట్గా బోధించారు. నేహ నానాస్తి కించన ఇంద్రో మాయాభి ఆత్మైవ ఇదమగ్రాసీత్ బ్రహ్మైవ ఇదమగ్రాసీత్ ద్వితీయాద్వై భయం భవతి నతు తద్వితీయం అస్తి. ఆత్మ కంటే ఇతరము రెండవది ఏది లేదు, ఉన్నదొక్కటే. ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్ యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్. అంతా ఆత్మ అయితే, ఎప్పుడైతే సర్వము ఆత్మ అయినదో అప్పుడు తత్ర కేన కం పశ్యేత. ఎవడు దేనిని దేనితో చూస్తాడు? అన్నీ ఆత్మే. చూచేవాడు, చూడబడేది, చూచుట అనే మూడు ఆత్మే అయినప్పుడు ఎవడు దేనిని దేనితో చూస్తాడు, దేనితో వింటాడు అంటే ఒక్కటే ఉంది. ఇత్యాదిషు. షు అంటే అక్కడ ఏమిటి? షు షు సప్తమి విభక్తి. ఇత్యాదిషు వేదాంతేషు వేదాంతముల యందు. ఎన్ని నేను చెప్పలేనురా నాన్న, ప్రతి ఉపనిషత్తులో ఇదే ఉన్నది. కావాలంటే నా భాష్యాలన్నీ చదువుకో, వాటిలో ఇవే చెప్పబడింది. ఎన్నో ఉపనిషత్ బోధయే అద్వయ ఆత్మ. ఎన్నని చెప్పగలం. ఇత్యాదిషు అంటే ఎన్నని చెప్పగలం అని అర్థం. విచక్షణై. ఎవరికి తెలుస్తుందంటే ఈ విషయం? వివేకము గలవారిచే. వివేకం అంటే ఏమిటండి? సర్వము ఆత్మయే. అనాత్మ అంతా ఎక్కడ ఆత్మ ఉందో అక్కడే ఉంది. అనాత్మకు వేరే ఉనికి లేదు అని తెలుసుకోవడం విచక్షణ. ఆత్మానాత్మ వివేచనం. ఓ బాస్కెట్ ఆత్మ అండి, ఇంకో బాస్కెట్ అనాత్మ అండి. ఈ అనాత్మ బాస్కెట్ని గొడవతలు పడద్దామండి, ఆత్మ బాస్కెట్ మనం జేబులో పెట్టుకోవాలా? కాదు కదా. ఆత్మ ఇది నాట్ అన్ ఆబ్జెక్ట్. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. దిస్ ఈస్ నాట్ ఇన్ ద నోన్ బాస్కెట్, దిస్ ఈస్ నాట్ ఇన్ ద అన్నోన్ బాస్కెట్. దెన్ వాట్ ఇట్ కెన్ బి? ఇట్ మస్ట్ బి. It is not in the known basket, it is not in the unknown basket, but it is there. దాని పేరే ఈజ్. అంటే నోన్ బాస్కెట్లో లేదుట, అన్నోన్ బాస్కెట్లో లేదుట, అది ఈజేనంట. అంటే ఆ చూస్తున్న నువ్వే. ద సబ్జెక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ బాస్కెట్ నార్ ఇన్ దట్ బాస్కెట్, నాట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద known basket or an object in the unknown basket. It is the subject, the drashta,
దృగేవ నతు దృశ్యతే. అదే విచక్షణ. నిపుణతర వస్తు దర్శిభి అన్నారు. తరం అన్నారంటే కంపారిటివ్ డిగ్రీ. అత్యంత నిపుణతతో వస్తు అంటే సద్వస్తువును దర్శిభి దర్శించిన వారు, పండితై అటువంటి పండితుల చేత. వాళ్ళు ఏమి దర్శించారు? జగన్మిథ్యా. ఎక్కడ దర్శించారు? వేదాంతేషు. ఏమిటా వేదాంతాలు? నేహ నానాస్తి కించన ఇంద్రో మాయాభి ఆత్మవేదాగ్రమాసీత్ బ్రహ్మ ఏవ ఇదమగ్రాసీత్ ద్వితీయాద్వై భయం భవతి నచ తద్వితీయమస్తి ఎత్ర తు అస్య ఆత్మ ఏవ సర్వ అభూత్ ఇత్యాదిషు కోకొల్లలు. ఏమిటి దర్శించారు? పండితులు, విచక్షణ కలిగిన వారు, నిపుణతర వస్తు దర్శిభి క్యా దర్శన్ కియా హై? వాట్ ఈస్ దర్ దర్శన్? జగన్మిథ్యా. జగత్ అంటే సకల విశ్వం, అంటే ఆల్ ప్లొరాలిటీ ఈజ్ మిథ్యా. వేదాంతేషు. ఓకే. దర్శించిన పండితై. ఎలా దర్శించారు? హౌ డిడ్ దే పెర్సీవ్? స్వప్నమాయే యథా దృష్టే గంధర్వ నగరం యథ. స్వప్నాన్ని ఎలా నువ్వు చూసి మిథ్యను తెలుసుకుంటున్నావో, ఆ ఇంద్రజాలికుని మాయను చూసి అది మాయని ఎలా అర్థం చేసుకుంటున్నావో, ఆకాశంలో ఉన్నటువంటి ఆకారాలకు టెంపరీగా ఏదో రూపం అన్నట్టు ఊహించినా కొంచెం సేకట్లో చెదిరిపోతాయని ఏ విధంగా తెలుసుకుంటున్నావో అంత క్లియర్గా తథా విశ్వమిదం దృష్టం. దే హ్యావ్ సో క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ద హోల్ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ ఈజ్ నథింగ్ బట్ నల్ అండ్ వాయిడ్. It is only a relative reality, doesn't have any trace of absoluteness. ఇదం విశ్వం ద్వైతం సమస్తం మిథ్యా. విశ్వం అంటే సమస్తం, విశ్వం అంటే సర్వం అనే అర్థంలో ద్వైతానికి అడ్జెక్టివ్గా పెట్టుకున్నారు. యథా స్వప్నే మాయే ఆకాశ నగరే తథా కల్పన. అంత కల్పనయే. విశ్వం అనే పదమును ద్వైతం అనే పదానికి విశ్లేషించారు. విశేషంగా ద్వైతం మిథ్యా. ఏమిటండి ద్వైతం అంటున్నారు? ఇన్ని కనిపిస్తున్నాయి, నానాత్వం కనిపిస్తున్నాయి. వై డ్యూయలిస్టిక్? వై నాట్ ప్లూరిస్టిక్? వాట్ యు అండర్స్టాండ్? ద హోల్ వరల్డ్ ఈజ్ మెనీ ఆర్ టూ. మెనీ. వై యు ఆర్ నాట్ సేయింగ్ ప్లూరిస్టిక్ వరల్డ్? వై ఆర్ యూ సేయింగ్ ద్వైత వరల్డ్? Your journey, rather our journey, is from many to three to two to one. That is the journey. What is many? నానా అస్తి, నానాత్వము గలదు. ఇహ నానా అస్తి, ఇక్కడ నానాత్వం ఉన్నది. కనిపిస్తుంది నానాత్వం. హైదరాబాద్ మార్కెట్లోకి వెళితే లెక్క పెట్టలేనంత నానాత్వం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ప్రసారిత అని మొదలుపెట్టే పెద్ద సమాసం. అలాగా మెనీ. మెనీ నుంచి యూ హ్యావ్ టు రెడ్యూస్ టు త్రీ. వాట్ ఆర్ ద త్రీ? దేవ, జీవ, జగత్. అంతే కదండి. ఫైనల్గా అన్ని వస్తువుల్ని జగత్తులో పారేయచ్చు. మరి నేను వాటికన్నా వేరే చూస్తున్నానుగా, అంచేత నేనున్నాను అంటే జీవుడు. మరి నేను రోజు ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటున్నానే, నాకు వరాలు కావాలని అడిగానే, మా అబ్బాయి కొత్త కారు కొంటే నాకు ఇచ్చిమని అడిగానే, నాకు ఇచ్చేటట్టు చేయవయ్యా అని ప్రార్థించానే. మరి ఆ దేవుడు ఉన్నాడుగా. దేవ, జీవ, జగత్. త్రీ. అంటే ఫ్రమ్ మెనీ వీ హ్యావ్ టు రెడ్యూస్ దమ్ టు త్రీ. దెన్ వాట్ హ్యాపెన్స్? I already understand I am this jiva is an object for the other person, and that other person is an object for me. So I am I and Jagat, there is no difference. As an individual, I am part of the Jagat. So there are only two remaining now. What are they? Deva and Jagat. Jiva got merged. If he wants to merge with the Jagat, let him merge. If he wants to merge with the Chaitanya, let him merge with the Chaitanya. But Jiva has no existence. There are only two. What are they? Atma, two. ముందు శ్లోకంలో చెప్పారు, ఆత్మ అనాత్మ రెండు లేవురా. రేయ్, నీకే చెప్తున్నా, తెలివి తెచ్చుకో. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ అనాత్మ ఉందయ్యా. అనాత్మ అంటే వేరే లేదు. అనాత్మ ఆత్మ మీదే ఉంది. ఎక్కడ రజ్జు ఉందో అక్కడే రా సర్పభ్రాంతి ఉంది. వేరే సర్పభ్రాంతి ఇంకెక్కడ కలుగుతుంది? దాని అయితే ఏముంది సార్? ఒకటే ఉంది, వన్.
ఫ్రమ్ మెనీ టు త్రీ టు టూ టు వన్ ఈజ్ అవర్ జర్నీ. మిథ్య అని చెప్పడంలో ఏమిటండి ప్రయోజనం? ఇంత కష్టపడి ఇప్పటికి 32 కారికల్లో జగన్మిథ్య జగన్మిథ్య స్వప్నవత్ స్వప్నవత్ అంటూ చెప్పుకుంటున్నాం. ఏమిటి లాభం? అనిత్యత్వం. దీంట్లో పర్మనెన్సీ లేదు. అట్లీస్ట్ ట్రేస్ ఆఫ్ పర్మనెన్సీ కూడా లేదు. సవికారిత్వం. చిన్నప్పుడున్న నాజూకు నవకం ఇప్పుడు లేదు, అది పోయింది. సవికారిత్వం మారిపోతూ ఉంటుంది. పరతంత్రత్వం. నా నా అంతటగా నేను ఏమీ చేయలేను. చైతన్యం ఉంటేనే నేను ఉంటాను, చైతన్యత్వం నేను. ఈ మూడు తెలుసుకోవడంకే అనిత్యం అని చెప్పడం, అదే మిథ్య. ఎలా తెలుసుకున్నారు వీళ్ళంతా? ఋషిభిర్బహుధా గీతం ఛందోభిః వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమత్ హేతుమద్భిః వినిశ్చితైః విచక్షణైః వినిశ్చితైః. చక్కగా నిశ్చయం చేశారు. హేతుమద్భిర్వినిశ్చితై. బాగా ఆలోచించి హేతుమద్భిర్వినిశ్చితై. దేన్ని ఆధారం చేసుకున్నారు? ఋషిభిర్బహుధా గీతం. ఆ ఋషులు చెప్పినటువంటి రకరకములైనటువంటి సీక్రెట్ టీచింగ్స్. ఛందోభి వివిధై పృథక్. వేద వేదాంతాల వేర్వేరు సారముల వలన. బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భిః వినిశ్చితై. ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకున్నారు అంటూ ఈ ఉపనిషత్ జ్ఞానమే ఎలా తెలుస్తోంది? వేదాంతేషు అన్న మాటకే గీతలో వేదవ్యాసుల వారు ఆ శ్లోకం రాశారు. వేదాంతేషు విచక్షణై. ఒరిజినల్ సోర్స్ ఈజ్ ఓన్లీ ఉపనిషత్. అందుకే ఆ విచక్షణ ఏమన్నారు వాళ్ళు? యదక్షరం వేద విదో వదంతి విశంతి యది యతయో వేతరగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి అంటూ చెప్పారు. అటు గీతలోను కఠోపనిషత్తులో కూడా. ఇప్పుడు ఆచార్యుల వారు ఒక బ్యూటిఫుల్ శ్లోకాన్ని మహాభారతం నుంచి కోట్ చేస్తున్నారు. 1,00,000 శ్లోకాలకు పైబడి ఉన్నటువంటి మహాభారతం నుంచి ఆచార్యులు అప్రాప్రియేట్గా ఒక శ్లోకాన్ని ఎన్నుకొని కోట్ చేశారు. ఆయన దగ్గర మొబైల్ ఫోన్ ఉందా, గూగుల్ చేయడానికి వీలుందా, కంప్యూటర్ ఉందా, చాట్ జీపీటీ ఉందా, ఎవరిని అడిగి ఈ శ్లోకాన్ని లక్షల నుంచి ఫిల్టర్ చేశారు? 1,00,000 శ్లోకాలలోంచి దీనికి సరిపడిన ఒక శ్లోకాన్ని కోట్ చేయాలంటే ఆ మహానుభావుని శాస్త్ర పరిజ్ఞానము, మేధ, అవధి ఎంత ఉన్నదో ఆలోచించవచ్చు. ఏమిటా శ్లోకము? తమశ్వభ్రనిభం దృష్టం వర్షబుద్భుద సన్నిభం. వేదవ్యాసుల వారు ఏమి రాసినా అంత స్వీట్గానే ఉంటుంది. తమశ్వభ్రనిభం దృష్టం వర్షబుద్భుద సన్నిభం నాశప్రాయం సుఖాత్హీనం నాశోత్తరమభావగం. వాట్ ఏ కొటేషన్ హీ బ్రాట్. ఇది వ్యాసస్మృతే అన్నారు ఆయన. వ్యాసస్మృతి, వ్యాసుల వారి చేత వ్రాయబడినటువంటి స్మృతి గ్రంథములోనున్నది అని ఇచ్చారు. ఆ లోపల మహాభారతం, మోక్షధర్మపరం ఆయన రాయలేదు. అది ఎక్కడుందని ఎవరో తరువాత మహానుభావులు వెతికి అక్కడ ఆ కొటేషన్, ఆ ట్యాగ్ పెట్టారు. ఆ అనొటేషన్ అక్కడ అనొటేట్ చేశారు. మహాభారతంలో మోక్షధర్మ పర్వంలో 301వ అధ్యాయంలో 60వ శ్లోకంగా కనబడుతుంది. తమశ్వభ్రనిభం దృష్టం వర్షబుద్భుద సన్నిభం నాశప్రాయం సుఖాధీనం నాశోత్తరమభావగం. చూద్దాం. చాలా కఠినంగా ఉంది శ్లోకం. చూస్తే అంత సులభంగా అర్థం కాలేదు. మరి శంకర భగవత్పాదులు శ్లోకం ఇచ్చారు కానీ అర్థం ఇవ్వలేదు. మరి ఎవరిని పట్టుకుంటాం? ఎవరెవరు కాళ్ళు పట్టుకోవాలి? ఆనందగిరి గారి కాళ్ళు పట్టుకుంటే ఆయన చెప్పారు ఇది ఇలా ఉందిరా నాయన అని. చూద్దాం. మోక్షధర్మ పర్వం అనేటటువంటిది 5,000 శ్లోకాలతో కూడి ఉంది. భగవద్గీత ఎన్ని శ్లోకాలు? 701. మోక్షధర్మ పర్వం ఎన్ని శ్లోకాలు? 5,000.
అంటే అంత విస్తృతంగా మోక్షధర్మాన్ని వివరించిన గ్రంథము మహాభారతంలో మోక్షధర్మ పర్వం. దానిని చదువుకునే తీరాలి. మహాభారతంలో అనేక వేదాంత భాగాలు, భగవద్గీత, సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామము, అనుగీత, ఎన్నో ఉన్నాయి, యక్ష ప్రశ్నలు అవన్నీ. ఆనందగిరి గారి సహాయంతో నమో ఆనందగిరయే నమ. తమస్వభ్రనిభం స్ప్లిట్ చేశారు ఆయన. తమసి స్వభ్రహ నిభం. తమసి స్వభ్రహ నిభం. స్వభ్రహ అంటే నేరియా అని ఒక మహానుభావుడు ట్రాన్స్లేట్ చేశారు. పిల్లంటే మార్జాలంలా ఉన్నది. స్వభ్రహ అంటే నెరి అంటే ఎలా తెలుస్తుందండి? పిల్లంటే ఏమిట్రా అని అడిగారు. అరే దాని పేరు మార్జాలం అంటే, ఒరే పిల్లిని అడిగితే మార్జాలం అంటే నాకు ఎలా తెలుస్తుంది? స్వభ్రహ అంటే నెరియా ఏమిటి అంటే, స్వభ్రహ అంటే ఏ క్రాక్ ఆన్ ద ఎర్త్. అంటే ఎర్త్ మీద ఒక పగులు. నాట్ ఏ రియల్ క్రాక్, ఏ సూపర్ ఇంపోజ్డ్ క్రాక్ ఆన్ ఏ పీస్ ఆఫ్ రోప్. ఏ రోప్ ఇస్ మిస్టేకెన్ ఫర్ స్వభ్ర. స్వభ్ర అని సంస్కృతంలో భూఛిద్రం, భూమిలో ఒక కట్, ఒక క్రాక్ అంటారు. భూమిపై పగులు. బీట, అందరికీ బీట అంటే బాగా తెలుస్తుంది. ఎందుకు ఇంట్లో గోడలన్నీ బీటలు వేసి ఉంటాయి కదా, నేలంతా బీటలు వేసి ఉంటుంది. మనకి అది అలవాటే. మన ఇంజనీర్లు, మన కాంట్రాక్టర్లు సూపర్ పర్సన్స్. బీట, భూఛిద్రం. వై why it is mistaken as bhuchitram, so a piece of rope? What is the reason why it should be mistaken as bhuchitram? Tamasi, in semi darkness, తమస్సులో అంటే ఆ మందాంధకారంలో. మిస్టేకెన్, రజ్జు రాయొచ్చుగా, రాయలేదు. రజ్జు అనేది మనం సప్లై చేసుకోవాలి. ఏది లేకుండా ఉట్టి బీటనేమో ఎవడు మందాంధకారంలో బీటను ఎలా మిస్టేక్ చేస్తారు? బీటాని ఎలా మిస్టేక్ చేస్తారు? ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ రజ్జు సర్పభ్రాంతిని చెప్పడానికి రజ్జు ఎంప్లాయిడ్గా ఉన్నది. నిభం అంటే ఈవా అంటారు కదా భగవత్పాదులు, అదే దాని పేరే నిభం. అంటే వలే, యాజ్ దో. తమస్వప్రనిభం దృష్టం. తమసి తమస్సునందు, స్వభ్రనిభం అంటే భూచిద్రము వలే. అంటే రజ్జు పగులు భ్రాంతి. దీని పేరు ఏమిటండి? రజ్జు పగులు భ్రాంతి. రజ్జు భూచిద్రవత్ భ్రాంతి. మొదటి దృష్టాంతం వేదవ్యాసులు వారు ఇచ్చారు. ఎలాగా? ఆత్మ అనేటటువంటిది రజ్జు, ఆ పగులు అనేటటువంటి జగత్తు. ఆత్మపై జగత్తు ఇదే విధముగా లేని పగులుని తాడు ఎందు పగులుని ఎలా అనుకున్నారు? రజ్జు భూచిత్ర భ్రాంతిలో ఆత్మపై జగత్తు అలాగే త్రాటిపై భూచిత్రం అనే భ్రాంతి వలే. ఆనందగిరి ఇవన్నీ చెప్తున్నారు. రెండవ దృష్టాంతం వర్ష బుద్భుత సన్నిభం. దీనికి ఏం కొరత లేదండి. వాన పడేసరికల్లా కలెక్షన్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే రోడ్లన్నీ ఇంతంత గోతులు కదూ, ఒక్కొక్క గొయ్యిలోనే నీళ్లు. ఆ నీళ్లలోనేమో ఆ నీళ్ళు ఎంతసేపు ఉంటాయి, మళ్ళీ పొద్దున్న సూర్యుడు వస్తే నీళ్ళు ఇంకిపోతాయి. ఆ నీళ్లలో ఒక బుద్భుతం ఒకట, అంటే ఓ బుడగ. అసలే అదేమో మురికి బురద నీరు గుంటలో ఉన్నది, బురద గుంటలో. వర్షం పడినప్పుడు పడింది, వర్షం పోతే అది పోతుంది. దాంట్లో ఓ బుద్భుతం ఉన్నది. ఆ బుద్భుతం ఎంతసేపు ఉంటుంది? అది ఇంకా ఉండదు. వర్ష బుద్భుత సన్నిభం. వర్షం నీటి పడియలో నీటి కలెక్షన్లో ఉన్నటువంటి నీటి బుడగ వలె. ఈ దృష్టాంతాలలో వలె జగత్ నాశప్రాయం, పెరిషబుల్, అనిత్యం, క్షణభంగురం. తమస్వభ్రనిభం దృష్టం వర్షబుద్భుత సన్నిభం నాశప్రాయం సుఖాత్ హీనం. కలిపితే సుఖాధీనం అవుతుంది. సుఖాధీనం నాశోత్తరమభావగం. లైఫ్ ఇస్ ఎ బబుల్. ఇట్స్ ఎ వెరీ ఆఫ్ట్ కోటెడ్ సేయింగ్. లైఫ్ ఇస్ ఎ బబుల్. తరళ సలిల బుద్భుదంబుగాక అన్నారు మహానుభావుడు పోతన గారు. తరళ సలిల బుద్భుతంరా నీ జీవితం. ఇదిగో ఇంతక్కడ చెప్పారే, బుద్భుత సన్నిభం, వర్ష బుద్భుత సన్నిభం. లైఫ్ ఈజ్ బట్ ఏ డ్రీమ్. రో 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 ఏ బోట్ gently down the stream. Merrily, merrily,
లైఫ్ ఈజ్ బట్ ఏ డ్రీమ్. చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. అయినా మనము ఈ ఈ భ్రాంతిలోంచి బయటకు రావడం. ఉపాదానే అఖిలాధారే చెప్పండి. జగంతి పరమేశ్వరే స్వర్గస్థితి లయాంతి బుద్బుదా ఇవ వరిణి. ఆత్మబోధ 8వ శ్లోకం శంకర భగవత్పాదులు. బుద్భుదాన్నివ వారిణి, నీటి అందున్న నీటి బుడగవలే, ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే, పరమేశ్వరుని ఎందే కల్పించబడుతోంది. అక్కడే సర్గము, అక్కడే స్థితి, అక్కడే లయ యాంతి పొందుతున్నాయి. చూడలేదా? బుద్భుతానివ వారిణి. మీరు సెలిబ్రేటెడ్ హిస్ బర్త్డే అండి ఎస్టర్డే. చాలా మంది వచ్చారు, పెద్ద ఫంక్షన్ కూడా చేశారు. ఎన్ని ఫోటోలు! ఈ రోజులో ఏంటంటే క్రిమేషన్ గ్రౌండ్లో చూశాను పాపం వాళ్ళందరినీ. ఫ్రమ్ పోష్ టు యాష్. ఎంత పోష్గా ఉన్నదండి వాళ్ళ ఇల్లు. ఎన్ని ఫోటోలు, ఎన్ని బిరుదులు, ఎన్ని డిగ్రీలు, ఎంత గొప్పతనం ఆయనకు. ఏమైంది క్రిమేషన్ గ్రౌండ్లో? యాష్. ఫ్రమ్ పాష్ టు యాష్. బుద్భుత సన్నిభం తమశ్చభ్రనిభం దృష్టం వర్షబుద్భుత సన్నిభం బుద్భుధానివ వారిణి తరళ సలిల బుద్భుదంబుగాక కాలః క్రీడతి గచ్చత్యాయు. ఆల్ మీన్ ద సేమ్. సుఖాత్ హీనం. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వేదవ్యాసులు? చాందోగ్యంలో 7వ అధ్యాయంలో 3:21లో యో వై భూమా తత్సుఖం. భూమ అంటే బ్రహ్మ. ఏది బ్రహ్మయో అది సుఖం. నా అల్పే సుఖం అస్తి. నా అల్పే అదర్ దన్ బ్రహ్మ, ఎవ్రీథింగ్ ఇస్ అల్ప. దెర్ ఇస్ నో సుఖ ఇన్ దట్. దెర్ ఈజ్ సుఖ ఓన్లీ ఇన్ ద బ్రహ్మ. దెర్ ఇస్ నో సుఖ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఆల్ ఫ్లీటింగ్ సుఖం. అనిత్యే అల్పే ప్రపంచే సుఖం నాస్తి అందని అర్థం. యో వై భూమా తత్సుఖం. ఆ బ్రహ్మయే ఆత్మయే సుఖం. నా అల్పే సుఖం అస్తి. అనిత్యే అల్పే ప్రపంచే మిథ్యే ప్రపంచే సుఖం నాస్తి. అదే రాస్తున్నారు. నాశోత్తరమభవగం. పోనీ ఏదో కొంచెం సుఖం వచ్చింది, ఆ సుఖం పెర్మనెంట్గా ఉంటుందా? మా వాడు అమెరికా వెళ్లకుండా నా దగ్గరే ఉంటాడా? నేను చచ్చిపోయి ఊరుకున్నా. అబ్బే, వారం రోజులు అయ్యేసరికి వెళ్ళా మళ్ళీ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళాలి. అక్కడో వారమో 15 రోజులు కూడా ఉండాలి. అక్కడి నుంచి వాడు ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ ఉన్నాడు వాడు? ఇక్కడ 5 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు ఉండాలి. లేకపోతే అమ్మ ఒప్పుకోదు, అమ్మగారు. ఆ కొద్దిపాటి సుఖమేనా నిత్యమా? కాదు. నాశోత్తరం. ఆఫ్టర్ ద వరల్డ్ is factually negated, abhavagam. It just vanishes within a second without any trace of it. Like రజ్జు స్వరూప జ్ఞానం కలగగానే సకల కల్పనలు ఒక్క ఉదుటన పోయినట్టుగా ఈ సకల కల్పనా జగత్తంతా హరతి నిమేషాత్ కాల సర్వం మాయమయమిదం. మాయ వదలరు ఆయన. ఎక్కడికి వెళ్ళినా మాయతోనే ఉంటారు. పరబ్రహ్మం కదూ మరి. మాయామయమిద మఖిలం హీత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. రజ్జు ఆరోపితమైన సర్పము ఏమైంది? ఆ తాచుపామునికి అనిపించింది కదా, ఎటు వెళ్ళింది? కర్ర తీసుకుని కొట్టాలా ఏమిటి? ఏమీ ఉండదు. అంత భ్రాంతి వరకు ఎందుకు? సుషుప్తిలోనే నేను లేను, నా ఇల్లు లేదు, నా భార్య లేదు, నా బర్త్డే లేదు, ఫోటోలు లేవు, సంపదలు లేవు, ఏవీ లేవు. అన్నీ డిసపేర్ అయిపోయి ఆ రోజు రాత్రి. ఇక్కడ ఎండ్కి వచ్చేస్తున్నాం. ఒక చిన్న అవతారిక రాశారు 33వ దానికి, 32వ దానికి. 32 అత్యద్భుతమైనటువంటి కారిక. ఆ కారికను మినిమం 4-5 ఎపిసోడ్స్గా అధ్యయనం చేయవలసి ఉంటుంది. 6 పేజీల భాష్యం రాశారు. అసలు వేదాంతానికి ఏదైనా సారభూతమైనటువంటి కారికలు ఉన్నాయి అంటే ఇప్పుడు రాబోయే 32వ కారికయే అత్యుత్తమమైనదని చెప్తారు.
ప్రకరణార్థోపసంహారార్థ అయం శ్లోక. అయం ఇదిగో ఈ రాబోయే రాబోయే శ్లోకము ప్రకరణార్థమును ఉపసంహారము చేయుట కొరకు. యదా ఎప్పుడైతే వితథం ద్వైతం ఆత్మా ఏవ ఏకః పరమార్థ సన్. వితథం ద్వైతమంతా వితథమని ఆత్మా ఏక ఏవ పరమార్థత సన్, ఆత్మ యొక్కటే పరమార్థిక సత్యము కలిగినదని తెలిసిన తరుణంలో, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, ఇదం ఈ నిష్పన్నం భవతి సర్వం. అంటే ఈ కనిపిస్తున్నటువంటి సర్వము కూడా అయం లౌకికము కానివ్వండి, వైదికం కానివ్వండి, వ్యవహారం కానివ్వండి, అన్నీ కూడా అవిద్యా విషయములే. మీ మాండూక్యోపనిషత్తు పుస్తకం కూడా అవిద్యా విషయమే ఏవ ఇతి తదా అంటూ భగవత్పాదుల వారి గురువుగారు చెప్పబోతున్నారు. రాబోయే 32వ కారిక ప్రకరణం యొక్క తాత్పర్యాన్ని ఉపసంహరించడానికి ఉద్దేశించబడినది. ఎప్పుడైతే వేద ప్రపంచం యథార్థం కాదని, పరమార్థముగా ఉన్నది ఆత్మ ఒక్కటే అని నిశ్చితమైనదో, అప్పుడు ఈ లౌకికమైన మరియు వైదికమైన ఈ మొత్తం వేద వాంగ్మయం అంతా కూడా, ఈ వ్యవహారం, ఈ చదువుకోవడాలు, ఈ నిధిధ్యాసన, ఈ శిష్యుడు, ఈ గురువు, ఈ శ్రవణము, ఈ మననము అంతా అవిద్యకు మాత్రమే విషయమవుతాయి అనే సంగతి నిర్ధారితమైనది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ స్థితి? అదే రాబోయే కార్యం. నా నిరోధో, ప్రళయం లేదు. నచోత్పత్తి, సృష్టి లేదు. నా బద్ధో, బంధింపబడిన వాడు లేడు. అంచేత నచ్చ సాధక, సాధన చేసేవాడు లేడు. నా ముముక్షు, మోక్షాన్ని కోరుతున్నవాడు లేడు. నవై ముక్త, మోక్షం పొందినవాడు లేడు. ఇత్యేష, ఇవన్నీ కూడా ఎప్పుడు పరమార్థత. దిస్ ఇస్ ద అబ్సల్యూట్ రియాలిటీ. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద 32. We'll stop here. I think we have spent around 1 hour 15 minutes. A very engrossing presentation by great gurus, both of them, and of course Anandagiriji and Paramarthananda. I obeisance to Gaudapadacharya Namaః, Shankara Gurave Namaః, Anandagiri Gurave Namaః, and Paramarthananda Swamiji ku kuda namaskaram. సత్యేన లభ్యః తపసా హి ఏషా ఆత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో, యం పశ్యంతి యతయః క్షీణదోషాః.